This conference will now be recorded. Okay guys, next concept ఏంటిదంటే మనకి DevOps లో Maven. Maven అంటే మనకి ఏంటిదంటే బిల్డ్ టూల్ అంట. సో Maven అంటే మనకి బిల్డ్ టూల్ అంట. సో చూడండి ఇక్కడ డయాగ్రమాటిక్ వేలో. సో డెవలపర్ డెవలప్ చేసిన కోడ్ ఉంటుంది కదా, ఈ కోడ్ని ఎక్కడికి పుష్ చేస్తారు? గిట్ హబ్ లో పుష్ చేస్తారు. సో ఓకే, డెవలపర్స్ డెవలప్ చేసిన కోడ్, లోకల్ గా కోడ్ డెవలప్ చేసి ఈ డెవలప్ చేసిన కోడ్ ని పుష్ చేస్తారు. ఎక్కడ పుష్ చేస్తారు? మనకి గిట్ హబ్ లో. సో ఇంతవరకు అయిపోయింది మనకి ఫస్ట్ క్లాస్. సో గిట్ వరకు అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం చెప్పబోయే క్లాస్ ఇది. సో Maven. Maven అంటే ఏమంటారు అంటే బిల్డ్ టూల్ అంటారు. Maven అంటే ఏంటిది మీకు? బిల్డ్ టూల్. సో ఇక్కడ వచ్చేసావు కదా. ఓకే, సో ఈ Maven ఏం చేస్తుంది అంటే గిట్ హబ్ లో ఉన్న కోడ్ ని తీసుకొని ఏం చేస్తుంది అంటే బిల్డ్ చేస్తుంది. బిల్డ్ చేస్తే మనకి ఏమొస్తాయి అంటే ఇక్కడ వార్ ఆర్ జార్ ఆర్ ఇయర్ ఫైల్స్ వస్తాయి. వార్ ఆర్ జార్ ఆర్ ఇయర్ ఫైల్స్ వస్తాయి. ఈ వార్ ఆర్ జార్ ఆర్ ఇయర్ ఫైల్స్ ని మనం టామ్క్యాట్ అనే వెబ్ సర్వర్, టామ్క్యాట్ అంటే మనకి వెబ్ సర్వర్ ఉంటుంది. ఈ వార్ ఆర్ జార్ ఆర్ ఇయర్ ఫైల్స్ ని టామ్క్యాట్ లో కనుక మనం కాపీ చేస్తే మన అప్లికేషన్ ఎండ్ యూజర్కి వెళ్ళి. సో మాన్యువల్ ప్రాజెక్ట్ ఇలా ఉంటుంది. సో మీకు ఒక మాన్యువల్ ప్రాజెక్ట్ వస్తుంది అని చెప్పాను, ఆ ప్రాజెక్ట్ ఇలా ఉంటుంది అప్రోచ్. సో డెవలపర్స్ డెవలప్ చేసిన కోడ్ ని పుష్ చేస్తారు. ఎక్కడ పుష్ చేస్తారు? గిట్ హబ్ లో పుష్ చేస్తారు. ఈ గిట్ హబ్ లో ఉన్న కోడ్ ని తీసుకొని Maven ఏం చేస్తారు అంటే బిల్డ్ చేస్తారు. బిల్డ్ చేస్తే మనకి వార్ ఆర్ జార్ ఆర్ ఇయర్ ఫైల్స్ ఉంటాయి. ఈ వార్ ఆర్ జార్ ఆర్ ఇయర్ ఫైల్స్ మనం టామ్క్యాట్ అనే వెబ్ సర్వర్ లో కాపీ చేస్తే మన అప్లికేషన్ ఎండ్ యూజర్కి వెళ్తాం. సో ఈ సినారియోలో మనం ఇప్పుడు సెకండ్ పార్ట్ ఏంటిది? మనకి Maven. Maven ద్వారా బిల్డ్ చేస్తే మనకి వార్ ఆర్ జార్ ఆర్ ఇయర్ ఫైల్స్ రావాలి. సో ఈ కాన్సెప్ట్ గురించి మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ చూడండి, Maven అంటే ఏంటంటే మనకి బిల్డ్ టూల్ అంట. Maven అంటే ఏంటంటే బిల్డ్ టూల్. సో Maven ఎవరిది అంటే అపాచీ వాళ్ళది. మనకి రెడియాట్ లైనెక్స్ అంటే రెడియాట్ ఎవరిది, లైనెక్స్ ఎవరిది అంటే రెడియాట్ ఎలాగనో Maven కూడా అపాచీ కంపెనీ వాళ్ళది. సో ఇక్కడ ఇప్పుడు దాకా మీకు చెప్పిన డయాగ్రమాటిక్ వేలో చెప్పింది ఇక్కడ థియరిటికల్ గా చెప్తాను చూడండి. డెవలపర్ డెవలప్ చేసిన కోడ్ ని పుష్ చేస్తారు. ఎక్కడ పుష్ చేస్తారు? గిట్ హబ్ లో పుష్ చేస్తారు. గిట్ హబ్ లో ఉన్న కోడ్ ని Maven ఏం చేస్తుంది? బిల్డ్ చేస్తే మనకి ఒక ప్యాకేజ్ జనరేట్ అవుతుంది. ఆ ప్యాకేజ్ టైప్స్ మనకి 3 టైప్స్ ఉంటాయి. వార్ ఆర్ జార్ ఆర్ ఇయర్ ఫైల్స్. ఈ ఫైల్స్ మనం కాపీ చేస్తే టామ్క్యాట్ అనే వెబ్ సర్వర్ కాపీ చేస్తే మన అప్లికేషన్ ఎండ్ యూజర్కి వెళ్తుంది. సో Maven is worked for జావా బేస్డ్ ప్రాజెక్ట్స్ ఓన్లీ. జావా ప్రాజెక్ట్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది Maven. సో Maven కి ఆల్టర్నేటివ్ టూల్ ఏంటంటే మనకి ప్రీవియస్ గా ఓల్డర్ టూల్ అవుతుందండి, యాంట్ అని ఉంది. యాంట్ కూడా మీకు బిల్డ్ టూల్, ఓల్డర్ టూల్. బట్ ఇంటర్వ్యూలో అడుగుతున్నారు ఈ రెండింటి డిఫరెన్స్. సో నోట్ ఇట్ డౌన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ Maven అండ్ యాంట్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ Maven అండ్ యాంట్? సో ఈ రెండింటికి కూడా డిఫరెన్సెస్ మ్యాండేట్ గా ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ Maven చూడడానికి చాలా చిన్న టూల్ అండి, చాలా చిన్న టూల్. బట్ ప్రతిదీ కూడా ఇంటర్వ్యూకి వస్తుంది, ప్రతిదీ కూడా ఇంటర్వ్యూకి వస్తుంది. నోట్ ఇట్ డౌన్. సో Maven అంటే ఏంటంటే బిల్డ్ టూల్, యాంట్ కూడా మీకు బిల్డ్ టూలే. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే వర్క్ ఫర్ జావా బేస్డ్ ప్రాజెక్ట్స్ ఓన్లీ. Maven మీకు జావా బేస్డ్ ప్రాజెక్ట్స్ మాత్రమే వర్క్ అవుతాయి. అండ్ యాంట్ కూడా మీకు జావా బేస్డ్ ప్రాజెక్ట్స్ మాత్రమే వర్క్ అవుతాయి. యాంట్ కూడా సేమ్. అండ్ Maven has a life yes previous older tool. Maven alternative tool sir. అవును, Maven కి ఆల్టర్నేట్ అంటే ఫస్ట్ వచ్చింది మనకి యాంట్. యాంట్ లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఈ డ్రాబ్యాక్స్ ని ఓవర్కమ్ చేస్తూనే మనకి Maven వచ్చింది. యాంట్ లో మనకి డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఈ డ్రాబ్యాక్స్ ని ఓవర్కమ్ చేస్తూ మనకి Maven వచ్చింది. గాట్ ఇట్ మై పాయింట్? Yes sir. గుడ్. సో ఈ Maven కి యాంట్ కి డిఫరెన్సెస్ మ్యాండేట్ గా అడుగుతారు.
సో మావెన్ లో మీకు లైఫ్ సైకిల్ ఉంటుంది, యాంట్ లో మీకు నో లైఫ్ సైకిల్. దీంట్లో యాంట్ లో మీకు లైఫ్ సైకిల్ అనే కాన్సెప్టే లేదు. అండ్ మావెన్ వర్క్స్ ఫర్ ప్యూర్ ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ బేస్డ్ మోడల్. ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ బేస్డ్ మోడల్ మీద వర్క్ చేస్తారు. సో మావెన్ వర్క్ చేసేది ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ బేస్డ్ మోడల్ అంటే షార్ట్ కట్ లో పామ్ అంటారు. POM అంటే ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ బేస్డ్ మోడల్ అంటారు. సో .xml అనే ఫైల్ ఉంటుంది, pom.xml అనే ఫైల్ ఉంటుంది, డెవలపర్ డెవలప్ చేసే కోడ్. ఈ pom.xml ఫైల్లో ఉన్న ఫీల్డ్స్ ని బట్టి మనకి వారార్ జారార్ ఫైల్స్ వస్తాయి. ఇది ఎవరు రాస్తారంటే డెవలపర్స్ రాస్తారు. pom.xml ఎవరు రాస్తారంటే డెవలపర్స్ రాస్తారు. అండ్ ఇక్కడ యాంట్ లో అయితేనేమో build.xml ఫైల్ ఉంటుంది, మావెన్ లో అయితే మీకు pom.xml ఫైల్ ఉంటుంది, యాంట్ లో అయితేనేమో build.xml ఫైల్ ఉంటుంది. అండ్ మావెన్ లో డిఫాల్ట్ గా JUnit టెస్ట్ కేసెస్ రన్ అవుతాయి. మావెన్ లో డిఫాల్ట్ గా JUnit టెస్ట్ కేసెస్ రన్ అవుతాయి. అండ్ యాంట్ లో అయితేనేమో మీకు డస్ నాట్ చెక్ JUnit టెస్ట్ కేసెస్, అసలు టెస్ట్ కేసెస్ రన్ అవ్వదు. అండ్ ఆల్సో మీకు మావెన్ లో ప్లగిన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ప్లగిన్స్, సో ప్లగిన్స్ అంటే ఏంటంటే ఈ ప్లగిన్స్ మనం ఇన్స్టాల్ చేస్తే ఎక్స్టర్నల్ ఫీచర్స్ యాడింగ్ టు అవర్ ప్రాజెక్ట్. సో మావెన్ లో మీకు ప్లగిన్స్ ఉంటాయి, ఆ ప్లగిన్స్ కనుక మీరు ఇన్స్టాల్ చేస్తే ఎడిషనల్ గా కొన్ని ఫీచర్స్ వస్తాయి మన ప్రాజెక్ట్ యాడ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లగిన్స్ అని చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ యాప్స్ ఉంటాయి రైట్, గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేస్తారా? ఇన్స్టాల్ చేస్తేనే కదా మీరు యాప్ యూజ్ చేసుకుంటుంది, అంటే ఎడిషనల్ ఫీచర్ ఒకటి వచ్చినట్టే కదా, అట్లా అనుకోండి. కానీ దానికి దీనికి సంబంధం లేదు, మీకు అర్థమైందని చెప్తున్నా, ఓకేనా? సో మావెన్ లో మనకి ప్లగిన్స్ ఉంటాయి, ఆ ప్లగిన్స్ ని మనం ఇన్స్టాల్ చేస్తే ఎడిషనల్ ఫీచర్స్ మన ప్రాజెక్ట్ కి యాడ్ అవుతాయి. అండ్ యాంట్ లో మనకి స్క్రిప్ట్స్ ఉంటాయండి. మావెన్ లో అయితేనేమో మీకు ప్లగిన్స్ ఉంటాయి, ఇక్కడైతేనేమో స్క్రిప్ట్స్ ఉంటాయి. స్క్రిప్ట్స్ ఆర్ నాట్ రీయూజబుల్, స్క్రిప్ట్స్ ని ఒక్కసారి మాత్రమే యూజ్ చేసుకోగలం. అదే ప్లగిన్స్ అయితే మీకు రీయూజబుల్, ప్లగిన్స్ ని మనం రీయూజబుల్ చేసుకోవచ్చు. అండ్ మావెన్ చెక్స్ ద డిపెండెన్సీస్ ని చెక్ చేస్తుంది. మావెన్ డిపెండెన్సీ చెక్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా 1.8 ఉంది, ఇది ఇన్స్టాల్ చేయాలి అంటే జావా 1.7 కూడా ఉండాలని డిపెండెంట్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1.7 కూడా ఇదే ఇన్స్టాల్ చేసుకుంటాం, డిపెండెన్సీస్ ని కూడా ఇదే ఇన్స్టాల్ చేస్తాయి. సిమిలర్ వే మీకు లైనక్స్ లో చెప్పినప్పుడు చెప్పాను, m ఇన్స్టాల్ అయిపోయి HTTPD అని కొడితే దీనికి డిపెండెన్సీస్ మొత్తం m ఇన్స్టాల్ చేసుకుంటది కదా. సిమిలర్ వే ఇక్కడ కూడా మావెన్ దీని డిపెండెన్సీస్ మొత్తాన్ని ఇన్స్టాల్ చేసుకుంటుంది. అండ్ యాంట్ డస్ నాట్ చెక్స్ డిపెండెన్సీస్, యాంట్ మీకు డిపెండెన్సీస్ ని చెక్ చెయ్యదు. ఇది గైస్ డామ్ షూర్ ఇంటర్వ్యూ క్వశ్చన్. మావెన్ కి అండ్ యాంట్ కి డిఫరెన్సెస్ డామ్ షూర్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ ది మావెన్ వర్క్స్ ఫర్ ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ బేస్డ్ మోడల్ అన్నాను ఇందాక. సో మావెన్ లో మీకు pom.xml ఫైల్ ఉంటుంది, pom.xml ఫైల్ ఉంటుంది. ఇది ఎవరు రాస్తారు అంటే pom.xml ఫైల్ డెవలపర్స్. ఒక ప్రాజెక్ట్ కి ఒక pom.xml ఫైల్ మాత్రమే ఉంటుంది, ఒక ప్రాజెక్ట్ కి ఒక pom.xml ఫైల్ మాత్రమే ఉంటుంది. సో ఇంటర్వ్యూలో ట్రిక్కీగా అడుగుతారు, సో మా ప్రాజెక్ట్ లో pom.xml ఫైల్స్ 3 ఉన్నాయి, మీ ప్రాజెక్ట్ ఎన్ని ఉన్నాయి చెప్పండి అంటే ట్రిక్కీగా. సో మీరు ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ కాదండి అడిగారు, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఏం అడుగుతారంటే మా ప్రాజెక్ట్ లో pom.xml ఫైల్స్ 3 ఉన్నాయి, మీ దాంట్లో ఎన్ని ఉన్నాయి అంటారు. ఏ ప్రాజెక్ట్ కైనా ఒకటే ఉంటుంది ట్రిక్కీగా. సో మీరు రివర్స్ లో చెప్పాలి, ఏ ప్రాజెక్ట్ కైనా ఒకటే pom.xml ఫైల్ ఉంటుంది, ఒకసారి చూసుకోండి, ఇండైరెక్ట్ చెంపదెబ్బ కొట్టినట్టే ఉంటుంది. సో ఎవ్రీ ప్రాజెక్ట్ హ్యాస్ వన్ pom.xml ఫైల్ ఉంటుంది. ఇది చెప్పగల వాడు ఇంకో క్వశ్చన్ అడుగుతాడు రివర్స్ లో. సో pom.xml ఫైల్ సో నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉంటుంది అని అడుగుతాడు. సో మా దాంట్లో pom.xml 1 అని ఉంది అంటాడు, ఇలా ఇవ్వచ్చా అని అడుగుతాడు. లేదు pom1.xml ఇవ్వచ్చా అని అడుగుతాడు. సో pom.xml ఫైల్ యూనిక్ నేమ్ ఉంటుంది, pom.xml ఫైలే ఉంటుంది. మీకు pom1.2 pom.xml2 కానీ xml1 కానీ ఏమి ఉండదు. pom.xml ఫైల్ షుడ్ బి యూనిక్. ఒక ప్రాజెక్ట్ కి ఒక pom.xml ఫైల్ మాత్రమే ఉంటది.
అది. సో ఇట్లా ఇచ్చారనుకోండి, సో ముందర మ్యాన్యువల్ లైఫ్ సైకిల్ రన్ అవ్వదు. ఇది రాసేది కూడా డెవలపర్స్. అది pom.xml షుడ్ బి యూనిక్ నేమ్ ఉండాలి, pom.xml ఫైల్. అండ్ ఈ pom.xml ఫైల్ లో మీకు ఫీల్డ్స్ ఉంటాయండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, నోట్ ఇట్ డౌన్. సో వాట్ ఆర్ ద ఫీల్డ్స్ అవైలబుల్ ఇన్ pom.xml ఫైల్? What are the fields available in pom.xml file? pom.xml ఫైల్ లో మీకు ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయి అని అడుగుతాను. సో ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయంటే చూడండి, ఫస్ట్ది మీకు ఇక్కడ నేను రాయలేదు. Maven కనుక మీరు ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు మనకి 3 టైప్స్ ఆఫ్ రిపోజిటరీస్ ఉంటాయి. ఫస్ట్ది సెంట్రల్ రిపోజిటరీ, రిమోట్ రిపోజిటరీ, లోకల్ రిపోజిటరీ. అంటే Maven కనుక మీరు ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే ఎక్కడి నుంచి తీసుకోవాలనే పాత్ ఇస్తారు. ఫస్ట్ మీకు pom.xml చూపిస్తాను, మీరు ఫోకస్ చేసుకున్న దాంట్లో ఉంది pom.xml ఫైల్, అది ఉంటుంది. నెక్స్ట్ మీకు గ్రూప్ ఐడి ఉంటుంది. గ్రూప్ ఐడి అంటే ఏంటి? క్లయింట్ నేమ్ ఆర్ ప్రాజెక్ట్ నేమ్. గ్రూప్ ఐడి అంటే మీకు క్లయింట్ నేమ్ ఆర్ ప్రాజెక్ట్ నేమ్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నా క్లయింట్ ఎస్బీఐ అనుకోండి, ఎస్బీఐ. నా క్లయింట్ పేటిఎం అనుకుంటే పేటిఎం. అండ్ నెక్స్ట్ది ఆర్టిఫాక్ట్ ఐడి. ఆర్టిఫాక్ట్ ఐడి అంటే ఫీచర్ నేమ్. మరి ఈ ఎస్బీఐ ప్రాజెక్ట్ లో నేను పర్టికులర్ ఏ ఫీచర్ మీద వర్క్ చేస్తున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రెడిట్ కార్డు మీద ఫీచర్ మీద వర్క్ చేస్తున్నాను అంటే క్రెడిట్ కార్డ్ ఫీచర్ మీద వర్క్ చేస్తున్నాను. అర్థమైంది? ఆర్టిఫాక్ట్ అంటే ఆర్టిఫాక్ట్ ఐడి. సో నెక్స్ట్ ది వర్షన్ ఐడి. సో వర్షన్ ఐడిలో మీకు 3 ఫీల్డ్స్ ఉంటాయండి. 3 ఫీల్డ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ది మేజర్ రిలీజ్ డాట్ మైనర్ రిలీజ్ డాట్ హాట్ ఫిక్స్ ఆర్ బగ్ ఫిక్స్ రిలీజ్ అంటారు. హాట్ ఫిక్స్ ఆర్ బగ్ ఫిక్స్ రిలీజ్ అంటారు. సో 3 ఫీల్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మేజర్ రిలీజ్ 8 ఇస్తున్నాను, డాట్ మైనర్ రిలీజ్ 2 అని ఇస్తున్నాను, డాట్ 0 అంటే హాట్ ఫిక్స్ ఆర్ బగ్ ఫిక్స్ రిలీజ్ అని. సో ఈ వర్షన్ ఐడిలో ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయి అని కూడా అడుగుతారు ఇంటర్వ్యూలో. వర్షన్ ఐడిలో ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయి అని అడుగుతారు. సో ఫస్ట్ మీకు కనుక మేజర్ రిలీజ్ కనుక ఇక్కడ 8 అని ఇచ్చాను కదా, నేను 8 కాస్త 9 అయింది అనుకోండి, కంప్లీట్ ప్రాజెక్ట్ అయిపోయినట్లే. ఎంటైర్ ప్రాజెక్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ మైనర్ రిలీజ్, నాకు ఇక్కడ 2 ఉంది. 2 కనుక 3 అయింది అనుకోండి, ఈ క్రెడిట్ కార్డ్ ఫీచర్ వెళ్ళిపోయి నెక్స్ట్ హోమ్ లోన్ ఫీచర్ వస్తున్నట్టు, ఎక్స్టర్నల్ గా ఇంకొక ఫీచర్ యాడ్ అవుతున్నట్టు. అండ్ నెక్స్ట్ ఇక్కడ 0 కాస్త 1 అయింది అనుకోండి, 0 కాస్త 1 అయింది అనుకోండి, ఈ ప్రాజెక్ట్ లో మీరు చేస్తున్న ఈ ఫీచర్ మీద డెవలపర్స్ కోడ్ డీబగ్ చేస్తున్నారు, ట్రబుల్ షూట్ చేస్తున్నారు, అంటే అండర్ డెవలప్మెంట్ అని బగ్స్ క్లియర్ చేస్తున్నారు అని అర్థం. సో ఫస్ట్ ఫీల్డ్ కనుక మీకు చేంజ్ అయింది అంటే ఎంటైర్ ప్రాజెక్ట్ అయిపోయినట్టు. సెకండ్ ఫీల్డ్ కనుక మీకు చేంజ్ అయింది అంటే కొత్త ఫీల్డ్స్ యాడ్ అయినట్టు. అండ్ థర్డ్ ఫీల్డ్ కనుక మీకు చేంజ్ అయింది అంటే సో అండర్ డెవలప్మెంట్ ఒకటి, అండ్ ఆల్సో బగ్స్ క్లియర్ చేస్తున్నారు. క్లియర్? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది రేపు మీకు నెక్సెస్ కి ఉపయోగపడుతుంది బాగా, నెక్సెస్ కి. సో మనకి ఆర్టిఫాక్టరీ అని ఉంటుంది నెక్సెస్, రేపు ఇది ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ప్యాకేజ్ టైప్ ఆర్ టైప్ ఆఫ్ ప్యాకేజ్. సో మీకు వారా జారా రీర్ ఫైల్స్ వస్తాయని చెప్పాను కదా, ఏ టైప్ ఆఫ్ ప్యాకేజ్ జనరేట్ చేయాలి డెవలపర్సే రాస్తారు. వార్ అయితే వారు, జార్ అయితే జారు, ఇయర్ అయితే ఇయర్. సో రియల్ టైమ్ లో ఎక్కువగా యూస్ చేసేది వార్ యూస్ చేస్తారు, కొంచెం తక్కువ జార్ యూస్ చేస్తారు, ఇయర్ అసలు యూస్ చేయరు. వార్ అంటే ఏంటిదంటే మీకు వెబ్ ఆర్కైవ్ అంటారు. వెబ్ ఆర్కైవ్ అంటే వెబ్ అప్లికేషన్ సపోర్ట్ చేసేదాన్ని. సో జార్ అంటే జావా ఆర్కైవ్. సో ఇయర్ అంటే ఎంటర్ప్రైజ్ ఆర్కైవ్ అంటారు. సో మోస్ట్లీ అన్ని కంపెనీస్ కూడా వార్ ఫైల్స్ ని యూస్ చేస్తారు. నెక్స్ట్ ఫీల్డ్ ఏంటంటే ప్రాపర్టీస్ అనే ట్యాగ్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ డిపెండెన్సీస్, ఇందాక మీకు చెప్పాను కదా, Maven డిపెండెన్సీస్ కూడా ఇన్స్టాల్ చేసుకుంటుంది అని. డిపెండెన్సీస్ ట్యాగ్, ఇవన్నీ ట్యాగ్స్ అండి మీకు.
XML ఫైల్లో మీకు ట్యాగ్స్ ఉంటాయి. మీకు HTML లో ట్యాగ్స్ ఎలా అయితే ఉంటాయో XML ఫైల్లో కూడా మీకు ట్యాగ్స్ ఉంటాయి. అంటే డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ ఒక ట్యాగ్ ఉంటుంది, ప్లగిన్స్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది. ప్లగిన్స్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ మోర్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో ఈ పామ్.డెట్ XML ఫైల్లో యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ గా మీరు ఏమైనా చేంజ్ చేస్తారా అని. యాజ్ ఎ పామ్.డెట్ XML ఫైల్ రాసేదేమో డెవలపర్స్ అని చెప్పాను, రైట్? ఈ పామ్.డెట్ XML ఫైల్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ గా మీరు ఏమైనా చేంజ్ చేస్తారా అని అడుగుతారు ఇంటర్వ్యూ క్వశ్చన్. ఎస్ వీ హ్యావ్, మనం చేస్తాం. సో మనం ఎక్కడెక్కడ మోడిఫై చేస్తాము అంటే చూడండి, అండర్ ప్రాపర్టీస్ ట్యాగ్ లో సోనార్ కీప్ లింక్ ఇస్తామండి. మీకు డెవాప్స్ టూల్స్ లో చెప్పాను, సోనార్ కీప్ అనే ఒక టూల్ ఉంటుందండి. ఆ సోనార్ కీప్ లింక్ ఇస్తాను. ఇది ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? మనమే ఇస్తాం. ఫైల్ మొత్తం రాసేది వాళ్ళే, బట్ మనం ఇన్వాల్వ్ అయ్యేది ఈ లింక్ ఒకటి ఇస్తాం అంతే. సోనార్ కీప్ ఒక సర్వర్ క్రియేట్ చేస్తాము, సోనార్ కీప్ ని ఇన్స్టాల్ చేసి దానికి ఒక URL వస్తుంది, ఆ URL తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేసే బాధ్యత మనదే. క్లియర్? నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ ట్యాగ్ లో కూడా మనం ఇన్వాల్వ్ అవుతాం యాజ్ ఏ ఆపరేషన్. సార్ చెప్పండి. ప్రాపర్టీస్ చెప్పరా ఒకసారి? ప్రాపర్టీస్ ఇంకోసారి చెప్పరా సార్ ప్లీజ్? ప్రాపర్టీస్, ఓకే ఓకే ఓకే. సో అండర్ ప్రాపర్టీస్ ట్యాగ్ లోనే మనం ఇన్వాల్వ్ అవుతాం యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ గా. ప్రాపర్టీస్ ట్యాగ్ లో మనం ఏం చేస్తాము అంటే సోనార్ కీప్ సర్వర్ ఒక దాన్ని క్రియేట్ చేసి ఆ సోనార్ కీప్ URL లింక్ ఇస్తాం. మనం సోనార్ కీప్ URL లింక్ ఇస్తాం. మనం యాజ్ ఏ ఆపరేషన్ టీమ్ మెంబర్ మనం చేసే యాక్టివిటీ ఏంటంటే సోనార్ కీప్ సర్వర్ లింక్ ఇస్తాము అంతే. ఓకే. నెక్స్ట్ మీకు డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ ట్యాగ్ లో నెక్సెస్ కి సంబంధించిన URL ఇస్తాం. ఈ ఎంటైర్ పామ్.డెట్ XML ఫైల్ మనం 2 చోట్ల ఇన్వాల్వ్ అవుతాం యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ గా. ఎక్కడెక్కడ? అండర్ ప్రాపర్టీస్ ట్యాగ్ మధ్యలో, అండర్ డిస్ట్రిబ్యూషన్ ట్యాగ్ మధ్యలో. సో ఇవన్నీ ఫీల్డ్స్ అన్ని ఎక్కడ ఉంటాయి మనకి? పామ్.డెట్ XML ఫైల్. గాట్ ఇట్ మై పాయింట్? సో ఇప్పుడు మీకు ఒక పామ్.డెట్ XML ఫైల్ చూపిస్తాను చూడండి. సో మీకు మై వెబ్ అనే ప్రాజెక్ట్ ఉందా గిటాబ్ లో? సో ఇక్కడ మీకు పామ్.డెట్ XML ఫైల్ ఉంటుంది చూడండి. ఇక్కడ pom.xml ఫైల్. సో ఇదండి. సో మీకు ప్రాజెక్ట్ మావెన్ ఇన్స్టాల్ చేయాలంటే ఒక పాత్ ఉంటుంది అని చెప్పాను కదా, అది ఈ పాత్. నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ ఐడి అని ఉంది చూడండి. ఈ గ్రూప్ ఐడి మధ్యలో in.java home అని ఉంది చూడండి. ఇది నా ప్రాజెక్ట్ నేమ్, నా క్లయింట్ నేమ్ ఇది. అండ్ ఇక్కడ ఆర్టిఫాక్ట్ ఐడి అంటే మై వెబ్ అని ఇచ్చాను, నా ఫీచర్ నేమ్ ఇది. నేను వర్క్ చేస్తున్న కరెంట్ ఫీచర్ నేమ్ మై వెబ్. అండ్ ఇక్కడ ప్యాకేజింగ్ అంటే మనం ఏమి ఇచ్చారు మన డెవలపర్స్? ఇక్కడ వార్ ఇచ్చారు. వారంటే వెబ్ ఆర్కైవ్. నెక్స్ట్ ఇక్కడ వర్షన్ ఐడి దగ్గర చూడండి 3 ఫీల్డ్స్ ఉన్నాయి. 8.2.0 అని ఉంది. సో ఫస్ట్ ఫీల్డ్ వచ్చేసరికి మేజర్ రిలీజ్, సెకండ్ ఫీల్డ్ వచ్చేసరికి మైనర్ రిలీజ్, థర్డ్ ఫీల్డ్ వచ్చేసరికి హాట్ ఫిక్స్ ఆర్ బగ్ ఫిక్స్ రిలీజ్ అది. సో ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది? మావెన్ సైట్ నుంచి వస్తుంది. సో నెక్స్ట్ ఇది ప్రాపర్టీస్ ట్యాగ్ అండి. ప్రాపర్టీస్ ట్యాగ్. సో ఈ ప్రాపర్టీస్ ట్యాగ్ లోనే చూడండి, ఇది సోనార్ కీప్ URL ట్యాగ్. ఇక్కడ నుంచి ఇది URL ఇచ్చే బాధ్యత మనదే యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్. యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ గా ఆ లింక్ ఇచ్చే బాధ్యత మనదే. అండ్ ఇక్కడ డిపెండెన్సీ ట్యాగ్. సో డిఫాల్ట్ గా ఇది JUnit టెస్ట్ కేసెస్ రన్ చేస్తుందని చెప్పాను చూడండి, JUnit అని ఉంది. సో డిపెండెన్సీస్ కూడా ఇది ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ చేసేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ ట్యాగ్. ఇక్కడ మనం నెక్సెస్ URLs ఇస్తామండి. సో నెక్సెస్ అంటే మనకి ఆర్టిఫాక్ట్స్ అంటే, సో వారార్ జారార్ ఫైల్స్ వస్తాయా, వీటికి మనం బ్యాకప్ తీసుకుంటాం. ఇదిగోండి ఈ URL మనమే ఇస్తాం. URL మనమే ఇస్తాం. అండ్ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేస్తే మనకి అడిషనల్ ఫీచర్స్ యాడ్ అవుతాయి అని చెప్పాను, ప్లగిన్స్ ట్యాగ్. సో ఇది పామ్.డెట్ XML ఫైల్. సో ఈ పామ్.డెట్ XML ఫైల్ మొత్తం రాసేది ఎవరు? డెవలపర్సే. మనం ఇన్వాల్వ్ అయ్యేది మాత్రం ఈ సోనార్ కి URL ఇవ్వడానికి ప్రాపర్టీస్ ట్యాగ్ మధ్యలో, ఈ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ లో మాత్రమే ఇన్వాల్వ్ అవుతాం. ఎనీ డౌట్స్ గైస్? సో సూర్య క్లియరా?
యా సార్ క్లియర్. బట్ మనకు ఆ లింక్ ఎలా వస్తుంది సార్? ఆ లింక్ మనం సోనార్ క్యూబ్ కి ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. ఓకే ఓకే, ఆ EC2 ఇన్స్టెన్స్ లో మనం సోనార్ క్యూబ్ ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేయాలి అంటే సోనార్ క్యూబ్ ఏం చేస్తుందంటే మనకి కోడ్ క్వాలిటీ ఆర్ కోడ్ రివ్యూ చెక్ చేస్తాం. ఇప్పుడు డెవలప్ చేసిన కోడ్ ఉంది, ఈ కోడ్ లో ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇది ఐడెంటిఫై చేస్తుంది. దానికోసం సో అది జెన్కిన్స్ తో ఇంటిగ్రేట్ చేసేటప్పుడు మనం ఆ URL ని తీసుకుంటుంది. సో ఇప్పుడు సోనార్ క్యూబ్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. గాట్ ఇట్ మై యా పాయింట్? సార్. ఓకే ఓకే సార్ రైట్. గుడ్. సో ఇది గైస్ pom.xml ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే మీరు చెప్పండి, ఒక లైవ్ సినారియో ఒకటి చెప్తాను చూడండి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరెంట్స్ కి మీరు ఒకళ్ళే చేయండి. ఓకే, సో మీకు రిలేటివ్స్ ఎవరు లేరు, మీరు ఒకళ్ళే చేయండి. రిలేటివ్స్ కొంతమంది ఉన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మీ ఫాదర్కి ఒక 10 crores ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ మీకు వస్తుందా లేకపోతే పక్కనే ఆ రిలేటివ్స్కి ఇస్తారా? ఎందుకు మీకే ఇస్తారు? మీ పేరెంట్స్ కాబట్టి. సో పేరెంట్ చైల్డ్ అదే కాన్సెప్ట్. ఇప్పుడు మీకు ఈ pom.xml ఫైల్లో ఉన్న డీటెయిల్స్ మొత్తాన్ని pom.xml ఫైల్ తీసుకొని మనకి వారార్ జారార్ ఏ ఫైల్స్ వస్తున్నాయి అంటే కారణం ఏంటంటే, సో బై డిఫాల్ట్ గా మావెన్ ఇన్స్టాల్ చేయగానే మనకి సూపర్ pom.xml ఫైల్ అని వస్తుంది. సూపర్ pom.xml ఫైల్ అని ఉంటుంది. ఈ సూపర్ pom.xml ఫైల్ ఉండడం బట్టే ఆ ఫీచర్స్ మొత్తాన్ని బట్టి మనకు వస్తున్నాయి. సో మావెన్ గా ఇంటిబిల్ట్ గా మనం డెవలపర్స్ రాసే pom.xml ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్ pom.xml ఫైల్ ద్వారా మనకి వారార్ ఇయర్ ఫైల్స్ వస్తున్నాయి అంటే కారణం ఈ pom.xml ఫైల్లో రాసిన దాన్ని బట్టి వస్తున్నాయి అంటే కారణం ఏంటంటే, సో ఇన్బిల్ట్ గా మీరు ఎప్పుడైతే మావెన్ ఇన్స్టాల్ చేస్తారో ఆటోమేటిక్ గా మీకు సూపర్ పామ్ అన్న అంటారు ఆర్ పేరెంట్ పామ్ అన్న అంటారు. సో దీని ప్రాపర్టీస్ మొత్తం ఆటోమేటిక్ గా డెవలపర్ రాసిన pom.xml ఫైల్ కి ఇన్హెరిట్ అవుతుంది. సో ఇప్పుడు వీళ్ళ ఫాదర్ ప్రాపర్టీ మొత్తం ఈమెకి ఎలా అయితే ఇన్హెరిట్ అవుతున్నాయో, ఈ సూపర్ పామ్ ఆర్ పేరెంట్ పామ్ ఉన్న ప్రాపర్టీస్ మొత్తం ఆటోమేటిక్ గా డెవలప్ చేసిన pom.xml ఫైల్ కి ఇన్హెరిట్ అవుతున్నాయి. సో ఇప్పుడు మీకు అలా ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుందని అలా చెప్తారు. క్లియర్? సో సూపర్ పామ్ కున్న ప్రాపర్టీస్ మొత్తం ఆటోమేటిక్ గా నార్మల్ pom.xml ఫైల్ కి ఇన్హెరిట్ అవుతాయి. బట్ అది విజిబిలిటీలో ఉండదు. మళ్ళీ సూపర్ పామ్ మీకు విజిబిలిటీ ఉండదు అది. సో సూపర్ పామ్ ప్రాపర్టీస్ ఆర్ ఇన్హెరిటెడ్ టు నార్మల్ pom.xml ఫైల్. నార్మల్ pom.xml ఎవరు రాస్తారు? డెవలపర్ డెవలప్ ద pom.xml ఫైల్. అది అర్థమైందా గైస్? సో నోట్ ఇట్ డౌన్. వన్ మోర్ ఇంటర్వ్యూ క్వశ్చన్. మావెన్ సర్చింగ్ వే ఎలా ఉంటుంది? మావెన్ మీరు ఇన్స్టాల్ చేయాలి అంటే సర్చింగ్ వే. ఇందాక pom.xml ఫైల్లో ఫస్ట్ ఫీల్డ్ చెప్పాను. మావెన్ ఇన్స్టాల్ చేయాలి అంటే పాత్ ఒకటి ఉంది అని చెప్పాను. సో 3 ways లో మనం మావెన్ సర్చింగ్ వే ఉంటుందండి. ఫస్ట్ ఇది రాసుకోండి, సెంట్రల్ రిపాజిటరీ. సెకండ్ది రిమోట్ రిపాజిటరీ. థర్డ్ది లోకల్ రిపాజిటరీ. సో మీరు మావెన్ ఇన్స్టాల్ చేయాలి అంటే ఫస్ట్ ఇట్ లుక్స్ ఫర్ సెంట్రల్ రిపాజిటరీ చెక్ చేసుకుంటాం. సెంట్రల్ రిపాజిటరీ అంటే ఆన్లైన్ లో మావెన్ సైట్కి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకుంటాం. అక్కడ కనుక మావెన్ సంబంధించిన ప్యాకేజెస్ లేవు అనుకుంటే రిమోట్ రిపాజిటరీకి వస్తాయి. రిమోట్ రిపాజిటరీ అంటే రియల్ టైమ్ లో యూస్ చేసేది రిమోట్ రిపాజిటరీ అండి. ఆర్గనైజేషన్ లెవెల్లో రిమోట్ గా మన గిటబ్ లోనే ఒక రిపాజిటరీ క్రియేట్ చేసి పెడతారు. ఈ ప్యాకేజెస్ ఆ పాత్ ని ఆ pom.xml ఫైల్ లో ఇస్తారు. సో రియల్ టైమ్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు IBM లో వర్క్ చేస్తున్నారు అనుకోండి. సో రియల్ టైమ్ లో ఆర్గనైజేషన్ లెవెల్లోనే రిమోట్ రిపాజిటరీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మావెన్ ఇన్స్టాల్ చేస్తుంటే ఇక్కడ కూడా దొరకలేదు అనుకోండి, ఎక్కడికి వస్తాయి? లోకల్ రిపాజిటరీలోకి వస్తాయి. లోకల్ రిపాజిటరీ అంటే ఏంది? మన ఓన్ గా క్రియేట్ చేసిన లోకల్ రిపాజిటరీ. అంటే మన గిటబ్ నుంచి లోకల్ క్లోన్ చేసుకుంటాం కదా, అది లోకల్ రిపాజిటరీ. గాట్ ఇట్ మై పాయింట్? సో ఈ 3 ways లో చెక్ చేసుకుంటుంది. ఫస్ట్ సెంట్రల్ రిపాజిటరీ దొరికిందంటే అయిపోయింది, ఇన్స్టాల్ అయిపోతుంది. ఇక్కడ దొరకలేదు అంటే రిమోట్ రిపాజిటరీ వస్తుంది. ఇక్కడ దొరికింది ఆగిపోతుంది. దొరకలేదు అనుకుంటే లోకల్ రిపాజిటరీ. ఇక్కడ కూడా దొరకలేదు అంటే ప్యాకేజ్ నాట్ ఫౌండ్ అని. ప్యాకేజ్ నాట్ ఫౌండ్. ఈ పాత్ అంతా ఎక్కడ ఇస్తారు? మనకి pom.xml ఫైల్ ఇందాక చూపించాను చూడండి, ఫస్ట్ పాత్ అక్కడ ఇస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది కూడా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇవన్నీ అడిగినా అడగకపోయినా ఇది మాత్రం అడుగుతారండి.
మావెన్ లైఫ్ సైకిల్ మీరు ఎన్ని స్టార్స్ అయినా పెట్టుకోవచ్చు దీనికి. సో కాలేజ్ లెవెల్లో పెట్టుకుంటాను చూడండి, BQ IMP సంథింగ్ ఏదో. సో దీనికి ఎన్ని స్టార్లు అయినా పెట్టుకోవచ్చు. సో మావెన్ లైఫ్ సైకిల్ ఏమని అడుగుతారంటే ఇంటర్వ్యూలో, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మావెన్ లైఫ్ సైకిల్ అని అడుగుతారు. మావెన్ లైఫ్ సైకిల్ అని అడుగుతారు. డామ్ షూర్ ఇంటర్వ్యూ క్వశ్చన్ గైస్. చూడడానికి ఇది చిన్న టూలే, బట్ చూడండి ఎన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వస్తున్నాయి, డెప్త్కి వెళ్తున్నాం చూడండి. సో మావెన్ లో మనకి 3 టైప్స్ ఆఫ్ లైఫ్ సైకిల్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ది డిఫాల్ట్, సెకండ్ది క్లీన్, థర్డ్ది సైట్. 3 టైప్స్ ఆఫ్ లైఫ్ సైకిల్స్ ఉంటాయి మనకి. సో డిఫాల్ట్, క్లీన్, సైట్ 3 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ డిఫాల్ట్ లైఫ్ సైకిల్ ఏం జరుగుతుంది? డిఫాల్ట్ లైఫ్ సైకిల్ ఏం చేస్తాయంటే మనకి కోడ్ ఎక్కడ ఉంటుంది? కోడ్ ఎక్కడ ఉంటుంది? ఆబ్జెక్ట్ XML ఫైల్ అంటారు. కోడ్ ఎక్కడ ఉంటుంది? GitHub లో ఉంటుంది. సోర్స్ కోడ్ అంటే అది. సో ఈ డిఫాల్ట్ లైఫ్ సైకిల్ ఏం చేస్తాయి? సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అన్నా, వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అన్నా ఒకటే అన్నా, సోర్స్ కోడ్ ఎక్కడ ఉంటుంది మనకి? GitHub లో ఉంటుంది. సో ఈ GitHub లో ఉన్న కోడ్ ని తీసుకొని మావెన్ ఏం చేస్తుందంటే ఫస్ట్ కంపైల్ చేస్తుంది. కంపైల్ అంటే మీకే తెలియాలి వాళ్ళకంటే. సి ప్రోగ్రామ్ రాసారా? ఆల్ట్ F9 ఎర్రర్స్ అంటే చెక్ చేస్తుంది కంపైలర్. yes correct. సో వాళ్ళు ఇచ్చిన కోడ్ లో ఏమన్నా బగ్స్ ఉన్నాయా లేదా చెక్ చేయండి. కంపైల్. సో ఫస్ట్ డిఫాల్ట్ లైఫ్ సైకిల్ ఏం చేస్తుంది? దీంట్లో 6 స్టేజెస్ ఉంటాయి. డిఫాల్ట్ లైఫ్ సైకిల్ లోనే 6 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ సోర్స్ కోడ్ లో ఉన్న కోడ్ ని ఏం చేస్తుంది? కంపైల్ చేస్తుంది. ఆ తర్వాత వ్యాలిడేట్ చేస్తుంది కోడ్ ని, ఎంటైర్ కోడ్ మొత్తాన్ని వ్యాలిడేట్ చేస్తుంది. వ్యాలిడేట్ అయిన తర్వాత టెస్ట్ చేస్తుంది. వ్యాలిడేట్ అయిపోయిన తర్వాత టెస్ట్ అయిపోయిన తర్వాత ప్యాకేజ్ జనరేట్ చేస్తుంది. ఆ ప్యాకేజ్ ఏంటిది? వార్ ఫైల్. వార్ ఫైల్ జనరేట్ చేస్తుంది. ఆ తర్వాత ఇన్స్టాల్ చేస్తుంది. ఆ తర్వాత వెరిఫై చేస్తుంది. ఈ 6 గ్యారంటీ చెప్పాలి గైస్. సో ఫస్ట్ కంపైల్ చేస్తుంది, వ్యాలిడేట్, టెస్టింగ్ అండ్ ప్యాకేజ్, ఇన్స్టాల్, వెరిఫై చేస్తుంది. సో డిఫాల్ట్ లైఫ్ సైకిల్ ఎప్పుడైతే వెరిఫై చేస్తుందో సో సెకండ్ లెవెల్కి వెళ్తుంది. సెకండ్ లెవెల్ ఏంటిది? మీకు క్లీన్కి వెళ్తుంది. క్లీన్ లో మీకు 3 స్టేజెస్ ఉంటాయి. క్లీన్ లో మీకు 3 స్టేజెస్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ది ప్రీ క్లీన్, సెకండ్ది క్లీన్, థర్డ్ది పోస్ట్ క్లీన్. ఇలా మీకు 3 టైప్స్ ఆఫ్ ఉంటాయండి. 3 టైప్స్ ఉంటాయి. సో ప్రీ క్లీన్ లో ఏం చేస్తుంది అంటే ప్రీవియస్ గా ఏదన్నా వార్ఆర్, జార్ఆర్, ఏ ఫైల్స్ ఉన్నాయి అనుకోండి, వాటిని డిలీట్ చేస్తుంది ప్రీ క్లీన్. సారీ, ప్రీ క్లీన్ లో ప్రీవియస్ గా ఉన్న వార్ఆర్, జార్ఆర్, ఏ ఫైల్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేస్తుంది. చెక్ చేసి నెక్స్ట్ లెవెల్కి వస్తుంది. క్లీన్ అంటే డిలీట్ చేయడం. ప్రీవియస్ గా ఏదన్నా ఉన్నాయి అంటే ఓల్డ్ వాటిని డిలీట్ చేసేస్తుంది. సో క్లీన్ అయిపోయిన తర్వాత పోస్ట్ క్లీన్ లోకి కొత్తగా జనరేట్ అయింది కదా వార్ ఫైల్, దాన్ని ప్లేస్ చేస్తుంది. సో ప్రీ క్లీన్ లో ఏమన్నా వార్ఆర్, జార్ఆర్, ఏ ఫైల్స్ ఉన్నాయా లేదా చెక్ చేస్తుంది. ఆ తర్వాత క్లీన్ లో ఉంటే ప్రీవియస్ ఉన్న వాటిని డిలీట్ చేసి పోస్ట్ క్లీన్ లో కొత్తగా క్రియేట్ అయితే కదా వార్ ఫైల్, దీంట్లో పెట్టేస్తుంది. క్లియర్? సో నెక్స్ట్ ఎప్పుడైతే పోస్ట్ క్లీన్ లో కొత్తగా వార్ ఫైల్ వచ్చిందో థర్డ్ స్టేజ్ సైట్కి వస్తుంది. ఈ సైట్ లో మనకి ఫస్ట్ ది ప్రీ సైట్, సెకండ్ ఇది సైట్, థర్డ్ ది పోస్ట్ సైట్, సో ఫోర్త్ ది సైట్ డిప్లాయ్. ఇలా 4 టైప్స్ ఉంటాయి సైట్ లో. సో ఫస్ట్ ప్రీ సైట్, ఈ పోస్ట్ క్లీన్ లో వచ్చిన వార్ ఫైల్ ఉంది కదా, ఈ వార్ ఫైల్ ని తీసుకొచ్చి పోస్ట్ సైట్ కి పెట్టేస్తుంది ప్రీ సైట్ లో. సో ప్రీ సైట్ లో ఉన్న వార్ ఫైల్ ని మళ్ళీ సైట్ కి తీసుకొస్తుంది. ఇక్కడ ఒక్కొక్క స్టెప్ డౌన్ వర్డ్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో సైట్ కి తెచ్చి ఆ తర్వాత పోస్ట్ సైట్ కి తెస్తుంది వార్ ఫైల్. ఆ తర్వాత ఫైనల్ స్టెప్ సైట్ అండ్ డిప్లాయ్ అంటే ఏంటంటే మన వార్ ఫైల్స్ ఎక్కడికి కాపీ చేయాలి. సో మీకు డయాగ్రామ్ లో చెప్పాను, వార్ ఫైల్ మనం ఎక్కడికి కాపీ చేస్తామని చెప్పాను, టామ్క్యాట్ అనే వెబ్ సర్వర్ లో కాపీ చేయాలి. సో డెస్టినేషన్ పాత్ కూడా ఇదే డిసైడ్ చేస్తుంది మనకి. సో వార్ ఫైల్ ని ప్రీ సైట్ కి తెచ్చి సైట్ కి తెచ్చుకొని పోస్ట్ సైట్ తెచ్చుకొని సైట్ డిప్లాయ్ తెచ్చి డామ్ షూర్ ఇంటర్వ్యూ వస్తుంది.
డామ్ షూర్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఎనీ డౌట్స్ మాన్యువల్ లైఫ్ సైకిల్ సంబంధించి? క్లియర్? సో డిఫాల్ట్ క్లీన్ సైట్. సార్ ఒకసారి సైట్ చెప్పరా? సైట్ Site ఓకే ఓకే ఓకే. సైట్ లో ఏం లేదు. సో 4 స్టేజెస్ ఉంటాయి దీంట్లో. ప్రీ సైట్, సైట్, పోస్ట్ సైట్, సైట్ డిప్లాయ్ 4 స్టేజెస్ ఉంటాయి. సో మనకి ప్రీవియస్ గోల్ ఏంటిది? పోస్ట్ క్లీన్ లో వార్ ఫైల్ వస్తుంది అని చెప్పాను, న్యూ జనరేటెడ్ వార్ ఫైల్. సో ఆ వార్ ఫైల్ ఫస్ట్ ఫ్రీ సైట్ కి తెచ్చుకుంటది, ఆ తర్వాత సైట్ కి తెస్తుంది, ఆ తర్వాత పోస్ట్ సైట్ కి తెచ్చేస్తుంది. తెచ్చిన తర్వాత ఈ వార్ ఫైల్ సైట్ డిప్లాయ్ కూడా వచ్చిన తర్వాత ఈ సైట్ డిప్లాయ్ లాస్ట్ చేసే యాక్టివిటీ ఏంటంటే మన డెస్టినేషన్ ఇన్స్టెన్స్ ఏంటిది? టామ్ క్యాట్. టామ్ క్యాట్ లో ఉన్న వార్ ఫైల్ కాపీ చేయడానికి కాపీ చేయాలి మనం. టామ్ క్యాట్ ఇన్స్టెన్స్ లో వెబ్ యాప్స్ అనే ఒక డైరెక్టరీ ఉంటుంది టామ్ క్యాట్ లో. ఆ వెబ్ యాప్స్ అనే డైరెక్టరీలోకి ఈ వార్ ఫైల్ కాపీ చేయాలి అంటే డెస్టినేషన్ పాత్ అనేది ఇదే డిసైడ్ చేస్తారు. సైట్ డిప్లాయ్ అని ఒక్కొక్క స్టేజ్ డౌన్వర్డ్ దిగుతూ ఉంటుంది అంతే. క్లియరా సూర్య? సైట్ అంటే ఇప్పుడు క్లీన్ అంటే ఏంటిది? దానికి నేమ్ అలా ఇచ్చారంటే సైట్ అంటే మనకి 4 సెంట్స్ ల్యాండ్ సైట్ ఇట్లాంటిది ఏం కాదు. సైట్ అంటే సైట్ అంతే. ఇప్పుడు ఈస్ట్ అంటే ఏంటిది? సన్ అంటే ఏంటిదంటే మనం ఏం చెప్తాం? సో వాళ్ళు అలా ఇచ్చారంటే. ఓకేనా? సో వీటన్నింటిని మనం గోల్స్ గా కూడా ఇచ్చేస్తాం. వీటన్నింటిని మనం ఇవి ఏదైతే ఉన్నాయో డిఫాల్ట్ దగ్గర నుంచి క్లీన్ లో ఉన్న ఒక్కొక్కటి స్టేజ్ ని ఏదైతే ఉన్నాయో వీటన్నింటిని మావెన్ గోల్స్ అన్న అంటారు, ఆర్ మావెన్ కమాండ్స్ అన్న అంటారు. మావెన్ గోల్స్ అన్న అంటారు, ఆర్ మావెన్ కమాండ్స్ అన్న అంటారు. సో మావెన్ కమాండ్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ఎంవిఎన్. ఎంవిఎన్ తో స్టార్ట్ అవుతాయి. మావెన్ కమాండ్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ఎంవిఎన్ తో స్టార్ట్ అవుతాయి. సో వీటన్నింటిని ఒక్కొక్క కమాండ్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంవిఎన్ కంపైల్ అని ఒక కమాండ్ కొట్టచ్చు, ఎంవిఎన్ వ్యాలిడేట్ అని ఒక కమాండ్ కొట్టచ్చు, లేదు అన్ని కమాండ్స్ ఒకేసారి కొట్టేయచ్చు. ఎంవిఎన్ కంపైల్, వెరిఫై, క్లీన్ అని ఇట్లా స్పేసెస్ ఒక్కో దానికి ఒక్కో స్పేస్ ఉండాలి. సో ఎంవిఎన్ టెస్ట్, ఇన్స్టాల్, ప్యాకేజ్, సైట్ అని మొత్తం ఒకేసారి కొట్టేయచ్చు అని. సో ఒక వార్ ఫైల్ జనరేట్ అవ్వాలంటే ఎంవిఎన్ క్లీన్ ప్యాకేజ్ అంటే ప్యాకేజ్ జనరేట్ అయింది ఇలా. సో మీరు ఎన్ని కమాండ్స్ ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఎంవిఎన్ ప్యాకేజ్. ఇక్కడ నోట్ అండ్ కీ పాయింట్ ఏంటిదంటే మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు ప్రాక్టీస్ పర్పస్ చేసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ జాగ్రత్తగా వినండి గైస్. సో మీరు మావెన్ కమాండ్ ఏదైనా రన్ చేస్తున్నప్పుడు కరెంట్ డైరెక్టరీలో మ్యాండేట్ గా pom.xml ఫైల్ ఉండాలి. మావెన్ కి సంబంధించిన ఏ కమాండ్ మీరు కొట్టినా కరెంట్ డైరెక్టరీలో మీరు ఏ లొకేషన్ లో ఉన్నారో ఆ లొకేషన్ లో మ్యాండేట్ గా pom.xml ఫైల్ ఉండాలి. ఉంటేనే రన్ అవుతుంది, లేకపోతే దెర్ ఈస్ నో pom.xml ఫైల్ అని బిల్డ్ ఫెయిల్యూర్ అవుతుంది. pom.xml ఫైల్ ఉంటేనే మీకు మావెన్ కమాండ్ రన్ చేస్తుంది, బిల్డ్ సక్సెస్ అవుతుంది. బికాస్ మావెన్ ఇస్ ఎ బిల్డ్ టూల్ కాబట్టి. గాట్ ఇట్ మై పాయింట్? సో మీరు మావెన్ కమాండ్ ఏది కొట్టినా సరే కరెంట్ డైరెక్టరీలో pom.xml ఫైల్ ఉండాలి. క్లియర్? సో మావెన్ ఆల్వేస్ లుక్స్ ఫర్ pom.xml. pom.xml ఫైల్ ఉంటేనే రన్ అవుతుంది, లేదా రన్ అవుతుంది. సో ఎవ్రీ కమాండ్ ఆర్ ఎవ్రీ గోల్ యూ నీడ్ టు టైప్ ఇన్ మావెన్ ఆల్వేస్ లుక్స్ ఫర్ pom.xml ఫైల్ ఇన్ కరెంట్ డైరెక్టరీ. కరెంట్ డైరెక్టరీ లోపల ఈ pom.xml ఫైల్ మ్యాండేట్ గా ఉండాలి. సో నెక్స్ట్ important interview question, note it down. What is maven releases and maven snapshots? Or difference between releases and snapshots? Releases and snapshots. So what is the difference between maven releases and maven snapshots? లేదా releases ki snapshots ki differences ఏంటంటే సో ఇక్కడ చూడండి. సో రిలీజెస్ అంటే ఏంటంటే మనకి pom.xml ఫైల్ ఉందా, ఈ pom.xml ఫైల్లో వర్షన్ ఐడి ఉందా, ఈ వర్షన్ ఐడి లో కనుక మీకు ఓన్లీ న్యూమరికల్ ఫార్మాట్ ఉంటే, ఓన్లీ న్యూమరికల్ ఫార్మాట్ అంటే 8.2.0, 1.2.3
ఆర్ 4.6.2 ఇట్లా ఉన్నాయి అనుకోండి, న్యూమెరికల్ ఫార్మాట్ లో ఉంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్ అని అర్థం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్ అంటే రిలీజ్ అవ్వబోతుంది ఈ అప్లికేషన్. అదే మీకు అండ్ ఆల్సో రిలీజెస్ ఆర్ మెయింటైనింగ్ వర్షనింగ్ ని మెయింటైన్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 8.2.0 ఆల్రెడీ మన టామ్క్యాట్ ఇన్స్టాన్స్ లో ఉంది అనుకోండి, మీరు మళ్ళీ రీరన్ చేశారు అనుకోండి, ఆల్రెడీ వార్ ఫైల్ ఇస్ దేర్ అని వస్తుంది, వర్షనింగ్ ని మెయింటైన్ చేస్తుంది. మళ్ళీ మీరు ఓల్డ్ ఫైల్ కనుక ఇక్కడ pom.xml ఫైల్ కనుక 8.2.1 చేసి మళ్ళీ రన్ చేస్తే రిలీజ్ అవుతుంది, బట్ వర్షనింగ్ ని మెయింటైన్ చేస్తారు. సో స్నాప్ షాట్స్, సో మీ pom.xml ఫైల్లోనే వర్షన్ ఐడి దగ్గర మీకు 8.2.0 క్యాపిటల్ లెటర్స్ లో కనుక మీకు స్నాప్ షాట్ ఉంది అంటే ఇట్ ఈస్ ఇన్ అండర్ డెవలప్మెంట్ ప్రాసెస్, అంటే ఇంకా కోడ్ డెవలప్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఇన్ అండర్ డెవలప్మెంట్ ప్రాసెస్. స్నాప్ షాట్స్ ఆర్ నాట్ మెయింటైనింగ్ ద వర్షనింగ్. వర్షనింగ్ ని స్నాప్ షాట్స్ మెయింటైన్ చెయ్యవు. మీకు వర్షనింగ్ ని మెయింటైన్ చేసేది ఏంటిది, రిలీజెస్ మాత్రమే. సో ఇక్కడ ఒకటే చూడండి, చూడగానే గుర్తుపట్టచ్చు మీరు. pom.xml ఫైల్లోకి వెళ్ళి వర్షన్ ఐడిలో మీకు ఓన్లీ న్యూమరికల్ ఫార్మాట్ ఉంటే రిలీజ్ అది, లేదు 8.2.0 స్నాప్ షాట్ అని ఉందంటే అండర్ డెవలప్మెంట్ ప్రాసెస్. సో ఇక్కడ మీకు pom.xml ఫైల్ ఉంది కదా, ఇక్కడ చూపిస్తారు. ఇక్కడ ఇదేంటిది, రిలీజా స్నాప్ షాటా? సో అక్కడ స్నాప్ షాట్ అని క్యాపిటల్ లెటర్ లో ఇచ్చాను అనుకోండి, దట్స్ ఇట్. అండర్ డెవలప్మెంట్. ఎస్, కరెక్ట్. సో నెక్స్ట్ ది Maven ఇన్స్టలేషన్ స్టెప్స్. Maven ఇన్స్టలేషన్ స్టెప్స్. సో Maven ఇన్స్టాల్ చేయాలి అంటే మీరు ఫస్ట్ వీ నీడ్ టు టేక్ వన్ EC2 ఇన్స్టాన్స్. ఒక EC2 ఇన్స్టాన్స్ తీసుకోవాలి. చెప్పాను కదా నిన్నటి నుంచి మీకు, నిన్నే చెప్పాను. సో ఇక్కడ నుంచి అంతా కూడా మనం AWS అకౌంట్ లో ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేస్తాం Maven నుంచి అని. ఇంకా మనకి లోకల్ కి పుష్ చేసుకోవడం, రిమోట్ కి పుల్ చేసుకోవడం ఇట్లాంటి కాన్సెప్ట్ ఏం లేదు ఇంకా. బట్ GitHub అకౌంట్ మాత్రం ఇచ్చేసుకుంటాం. సో వీ నీడ్ టు టేక్ వన్ EC2 ఇన్స్టాన్స్ అండ్ లాగిన్ ఇన్ టు ద లాగిన్ అవ్వాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే వీ నీడ్ టు ఇన్స్టాల్ జావా. ఇక్కడ జావా ఎందుకు ఇన్స్టాల్ చేయాలి? సో Maven always works for basic projects మాత్రం. అండ్ సెకండ్ థర్డ్ స్టెప్ ఏంటంటే వీ నీడ్ టు ఇన్స్టాల్ గిట్. గిట్ ఎందుకు ఇన్స్టాల్ చేయాలి మనం? కోడ్ ఎక్కడ ఉంటుంది మనకి? GitHub లో ఉంటుంది. ఆ GitHub లో ఉన్న కోడ్ ని మనం క్లోన్ చేసుకోవాలి అంటే మ్యాండేట్ గా ఇక్కడ గిట్ ఇన్స్టాల్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్లోన్ చేయాలి. ఇప్పుడు క్లోన్, గిట్ క్లోన్, మన GitHub URL క్లోన్ చేయాలి. మీ GitHub URL ని మీరు క్లోన్ చేయాలి. సో క్లోన్ చేయగల మీకు ఏమొస్తుంది? MyWeb అని వస్తుంది. MyWeb వస్తుంది కదా ప్రాజెక్ట్. సో నెక్స్ట్ వీ నీడ్ టు ఇన్స్టాల్ Maven. Maven ఇన్స్టాల్ చేయాలంటే మీకు 3 స్టెప్స్ ఉంటాయండి. ఈ 3 స్టెప్స్ నేను ఎక్కడో తెచ్చినవి కాదు, మీరైనా సరే ఆన్లైన్ లోకి వెళ్ళి హౌ టు ఇన్స్టాల్ Maven అని అమెజాన్ లైనెక్స్ అని కొడితే 3 స్టెప్స్ వస్తాయి. సో రియల్ టైమ్ లో అయితే మనకి డాక్యుమెంట్స్ వస్తారు. ఇప్పుడు మనం ఫ్రీ టైర్ కింద తీసుకుంటున్నాం. రియల్ టైమ్ లో అయితేనేమో ఎంటర్ప్రైజ్ వర్షన్ తీసుకుంటారు. సో విత్ లైసెన్స్ తీసుకుంటారు రియల్ టైమ్ లో. సో అక్కడ కూడా మనకు ఒక డాక్యుమెంట్ ఇస్తారు, సేమ్ ఇవే స్టెప్స్ ఉంటాయి, బట్ లైసెన్స్ అడిగింది అంతే తేడా అక్కడికి ఇక్కడికి. సో Maven ఇన్స్టాల్ చేయాలంటే 3 స్టెప్స్ ఉంటాయి. ఆ 3 స్టెప్స్ ఏంటి అంటే ఇవే, ఈ 3 స్టెప్స్. నెక్స్ట్ సో ఎప్పుడైతే మీరు Maven ఇన్స్టాల్ చేయగలరు, మనకి pom.xml ఫైల్ ఎక్కడ ఉంటుంది? GitHub లో ఉంటుంది. ఆ GitHub లో ఉన్న దాన్ని క్లోన్ చేయబట్టే కదా MyWeb మనకి లోకల్కి వచ్చింది వీళ్ళు. సో క్లోన్ చేయగల CD స్పేస్ MyWebకి వెళ్ళగానే ఇక్కడ pom.xml ఫైల్ ఉందా లేదా చెక్ చేయాలి. ఎందుకు ఏమని చెప్పాను? Maven కమాండ్స్ ఆర్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ pom.xml. pom.xml ఫైల్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మనకి MyWeb లో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మీరు mvn క్లీన్ ప్యాకేజ్ అని ఒక సింగిల్ కమాండ్ కొట్టారు అంటే, mvn క్లీన్ ప్యాకేజ్ అని ఒక సింగిల్ కమాండ్ కొట్టారంటే ఆటోమేటిక్ గా మీకు బిల్డ్ సక్సెస్ అయిపోయి ఒక వార్ ఫైల్ జనరేట్ అవుతుంది. సో ఆ వార్ ఫైల్ ఎక్కడ చూపిస్తుంది మనకి అంటే ఈ MyWeb లోనే అండర్ టార్గెట్ అనే ఒక డైరెక్టరీ ఉంటుంది. ఈ MyWeb లోనే అండర్
టార్గెట్ అనే ఒక డైరెక్టరీ ఉంది. ఆ టార్గెట్ డైరెక్టరీలో మీకు వార్ ఫైల్ చూపిస్తుంది. ఈ వార్ ఫైల్ నేమ్ ఎలా వస్తుందంటే మీకు మనకి ఫస్ట్ ఇక్కడ ఆర్టిఫాక్ట్ ఐడి హైఫన్, అంటే నా ఆర్టిఫాక్ట్ ఐడి ఏంటిది మై వెబ్ హైఫన్, సో వర్షన్ ఐడి 8.2.0 డాట్ వార్ ఫైల్ ప్యాకేజ్ టైప్. సో నాకేం వస్తుందంటే మై వెబ్ హైఫన్ 8.2.0 డాట్ వార్ అని వస్తుంది. ఈ 3 ఫీల్డ్స్ కాంబినేషన్. ఫస్ట్ ఆర్టిఫాక్ట్ ఐడి హైఫన్ వర్షన్ ఐడి డాట్ ప్యాకేజ్ టైప్ ఇలా వస్తుంది. సో ఇది గైస్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, నోట్ ఇట్ డౌన్. మావెన్ హోమ్ డైరెక్టరీ ఏంటిదని అడుగుతారు. మావెన్ డిఫాల్ట్ హోమ్ డైరెక్టరీ ఏంటిదని అడుగుతారు. సో ఇది గైస్, యూఎస్ఆర్ షేర్ అపాచీ హైఫన్ మావెన్, యూఎస్ఆర్ షేర్ అపాచీ మావెన్. సో ఇది గైస్ మనకి మావెన్ సంబంధించిన థియరిటికల్. అండ్ ప్రతిదీ కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్ గైస్. చూడడానికి చాలా చిన్న టూల్, బట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం డెమోకి వెళ్దాం చూడండి. సో మావెన్ ఇన్స్టాల్ చేయాలంటే నేనేం చేయాలి ఫస్ట్? సో ఒక EC2 ఇన్స్టాన్స్ తీసుకుంటున్నాను, అమెజాన్ లైనెక్స్. సెలెక్ట్. సో ఒక CPU 1 GB ర్యామ్ తీసుకుంటాను. నెక్స్ట్ కాన్ఫిగర్ ఇన్స్టెంట్ డీటెయిల్స్, యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, సెక్యూరిటీ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ ఓకే ఆల్ ట్రాఫిక్ ఉంది తీసుకున్నాను. రివ్యూ అండ్ లాంచ్ ఇట్. సో నా పెమ్ ఫైల్ ఇక్కడ సతీష్ అని ఉందండి, తీసుకుందాం. లాంచ్ ఇన్స్టాన్సెస్, దాట్స్ ఇట్. వ్యూ ఇన్స్టాన్సెస్. సో ఇన్స్టాన్స్ నేమ్ నేనేమి ఇస్తాను? మావెన్. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? EC2 ఇన్స్టాన్స్ కి లాగిన్ అవ్వాలి. పబ్లిక్ IP 50 SSH ఆథెంటికేషన్ బ్రౌజ్, ఇక్కడ సతీష్ ఓపెన్ ఎస్ లాగిన్ యాజ్ EC2 హైఫన్ యూజర్ స్పేస్ SU అంటే రూట్ యాక్సెస్ వస్తుంది. ఓకేనా, ఉంటాను. సో చేంజ్ సెట్టింగ్స్, అపిరెన్స్ చేంజ్ ఇట్ బాల్ 16. సో నేను EC2 ఇన్స్టాన్స్ కూడా లాగిన్ అయ్యాను. ఫస్ట్ మీరు చేయాల్సిందండి జావా ఇన్స్టాల్. సో జావా ఇన్స్టాల్ చేయాలంటే ఇన్స్టాల్ అయిపోయి జావా 1.8 ఇన్స్టాల్. సో ఫస్ట్ స్టెప్ జావా ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇప్పుడు నేను గిట్ హబ్ ని క్లోన్ చేసుకోవాలి కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ గిట్ ఇన్స్టాల్ చేయాలి. నెక్స్ట్ స్టెప్. ఎస్, జావా ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మీరు గిట్ ఇన్స్టాల్ చేయాలంటే ఇన్స్టాల్ -y గెట్. సో గిట్ కూడా ఇన్స్టాల్ చేస్తుంది. మీరు ఈ గిట్ ఇన్స్టాల్ చేయకపోతే క్లోన్ చేయలేరండి. సో నెక్స్ట్ ఇప్పుడు గిట్ క్లోన్ చేయాలి మన గిటబ్ లో ఉన్న ప్రాజెక్ట్. సో మై వెబ్కి వెళ్తున్నాను. సో మీ మై వెబ్ ని మీరు క్లోన్ చేసుకోండి. సో పేస్ట్ ఇట్, ఎంటర్. చూడండి LS కొడితే మై వెబ్ వచ్చిందా? తర్వాత మావెన్ ఇన్స్టాల్ చేయాలి. మావెన్ ఇన్స్టాల్ చేయాలంటే 3 స్టెప్స్ అన్నాను కదా. సో ఫస్ట్ స్టెప్ కాపీ పేస్ట్ చేయండి. ఇంకా జస్ట్ రైట్ క్లిక్ చేస్తే పేస్ట్ అయిపోయింది. సెకండ్ స్టెప్ నెక్స్ట్ ఫైనల్లీ థర్డ్ స్టెప్ sudo install -y apache so maven installer.
సో మావెన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు మావెన్ ఇన్స్టాల్ అయిందా లేదు తెలియాలి అంటే MVN వర్షన్ అని కొడితే మావెన్ ఇన్స్టాల్ అయిందా లేదు తెలుస్తుంది. సో ఇన్స్టాల్ అయిపోయింది చూడండి. MVN చూడండి అపాచీ 3.5.2. సో ఇక్కడ మావెన్ హోమ్ డైరెక్టరీ ఏంటిది చూడండి, ఇందాక మీకు చెప్పింది యూఎస్ఆర్ షేర్ అపాచీ మావెన్, అది మావెన్ హోమ్ డైరెక్టరీ. అర్థమైందా కాన్సెప్ట్? సో మావెన్ ఇన్స్టాల్ చేసేసాం, బాగానే ఉంది. ఇప్పుడు నాకేం చేయాలి, నేను వార్ ఫైల్ జనరేట్ అవ్వాలి నాకు. సో నేను ఇప్పుడు కరెంట్ PWD ఎక్కడున్నాను, నేను ECT యూజర్ హోమ్ డైరెక్టరీలో ఇక్కడ నేను కొడతాను. ఇక్కడ pom.xml ఫైల్ లేదు, ఇక్కడ నేను MVN క్లీన్ ప్యాకేజ్ అని ఒక కమాండ్ కొడతాను. ఏమంటుందో చూడండి. ఏమైంది ఇక్కడ బిల్డ్ ఫెయిల్యూర్. ఇక్కడ ఏమంటుంది చూడండి. The goal you specified requires a project to execute, but there is no pom in this directory. In this directory అంటే ECT user home directory లో లేదు. బిల్డ్ సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి కమాండ్ కొట్టాలి, మై వెబ్కి వెళ్ళి కమాండ్ కొట్టాలి. మై వెబ్ లో ఎందుకు కొట్టాలి, pom.xml ఫైల్ ఉంది కాబట్టి. ఇది స్పేస్ మై వెబ్ ఎక్కడున్నాను, ECT హోమ్ డైరెక్ట్ లో మై వెబ్ లో ఉన్నాను. ఫస్ట్ మీరు ఈ కమాండ్ కొట్టడానికంటే ముందు LS కొడితే pom.xml ఫైల్ ఉండాలి. చూడండి ఇక్కడ ఉందా pom.xml ఫైల్. సో ఇప్పుడు కొడితే మీకు వార్ ఫైల్ వస్తుంది. ఎక్కడికి వస్తుంది వార్ ఫైల్, ఈ టార్గెట్ లోకి వస్తుంది. సో బిఫోర్ ఈ కమాండ్ కొట్టడానికి ముందు టార్గెట్ లో ఏమన్నా వార్ ఫైల్స్ ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. CD స్పేస్ టార్గెట్ LS కొడితే చూడండి ఏమన్నా వార్ ఫైల్స్ ఉన్నాయా, లేవు. రెడ్ కలర్ లో ఉంటాయండి వార్ ఫైల్స్ ఎప్పుడు కూడా. సో ఇప్పుడు ఇక్కడ కొట్టినా MVN క్లీన్ ప్యాకేజ్ అని కొట్టినా మీకు రన్ అవుతుంది. ఎందుకు, కరెంట్ టార్గెట్ డైరెక్టరీ ఏమన్నా pom.xml ఫైల్ ఉందా, లేదు. సో మీరు కొట్టాలి CD స్పేస్ డాట్ వెళ్ళి మై వెబ్ లోనే కొట్టాలి MVN క్లీన్. చూడండి ఈ కమాండ్ కొట్టగానే ఎంటైర్ మావెన్ లైఫ్ సైకిల్ రన్ అయిపోతుంది. ఎంటైర్ మీ pom.xml ఫైల్ ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో వాటి మొత్తాన్ని వ్యాలిడేషన్ చేసి టెస్ట్ చేసి ఏదైతే మన ఎంటైర్ మావెన్ లైఫ్ సైకిల్ రన్ చేసి వార్ ఫైల్ జనరేట్ చేస్తుంది. ఎక్కడ జనరేట్ చేస్తుంది, ఈ టార్గెట్ లో చేస్తుంది. ఎంటర్ చూడండి ఇప్పుడు బిల్డ్ సక్సెస్ వస్తుంది. ఇంకొకసారి లాగదు ఇంకా అది కాదు. చూడండి మావెన్ లైఫ్ సైకిల్ రన్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా ఏం జరుగుతుంది, pom.xml ఫీల్డ్స్ ఎనాలిసిస్ చేస్తుంది. ఎంటైర్ బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది, మావెన్ లైఫ్ సైకిల్ రన్ అవుతుంది. డిఫాల్ట్ క్లీన్ సైట్ మొత్తాన్ని రన్ చేస్తారు. సో అది మధ్యలో ఉన్న ఒక్కొక్క స్టేజ్ ని కూడా రన్ చేస్తూ ఉంటాం. కొంచెం టైం తీసుకుంటారు. సార్ దీంట్లో బ్యాక్ ఎండ్ చేసేప్పుడు లైఫ్ సైకిల్ అంతా చేసేప్పుడు అది కంపైల్ ఏమన్నా బగ్ వస్తే అక్కడ ఆగిపోతుంది. అది కంపైల్ ఏమన్నా ఎర్రర్స్ వస్తానా, కంపైల్ ఫస్ట్ స్టెప్ లో కంపైల్ ఉంది కదా, దాంట్లో ఏమైనా బగ్స్ వస్తే అక్కడ ఆగిపోతుంది. అది బిల్డ్ ఫెయిల్యూర్ అయితే ఆగిపోదు. ఇందాక మీకు బిల్డ్ ఫెయిల్యూర్ ఎలా వచ్చిందో అలానే ఏమన్నా ఇష్యూస్ వస్తాయి. అప్పుడు మనం ఏం చేస్తాము, మనం చేసేది ఏం లేదు, డెవలపర్ కి ఈమెయిల్ చేస్తాం. కోడ్ లో ఇష్యూ ఉంది కాబట్టి దాన్ని కంపైలేషన్ ఇష్యూస్ వచ్చినా, బిల్డ్ ఫెయిల్యూర్ అయినా, అండ్ డిపెండెన్సీ ఇష్యూ ఏదైనా వచ్చినా, కంపాటబిలిటీ ఇష్యూ వచ్చినా, ఇవన్నీ ఎర్రర్స్ అండి. ఏది వచ్చినా డెవలపర్ ఇష్యూనే. కంపాటబిలిటీ ఇష్యూ వచ్చినా, బిల్డ్ ఫెయిల్యూర్ అయినా, కంపైల్ ఇష్యూస్ వచ్చినా, డిపెండెన్సీ ఇష్యూ వచ్చినా, ఏది ఇష్యూ వచ్చినా డెవలపర్స్ ఇష్యూనే. ఇమీడియట్లీ డెవలపర్కి ఈమెయిల్ చేస్తాం. సో ఇక్కడ చూడండి మీకు బిల్డ్ సక్సెస్ అయిపోయింది. ఇదే చెప్తుంది ఎక్కడ వార్ ఫైల్ జనరేట్ అయింది అనేది కూడా. చూడండి చూడండి బిల్డింగ్ వార్ ఎక్కడ జనరేట్ అయింది, ECT యూజర్ హోమ్ డైరెక్టరీ లో మై వెబ్ లోనే టార్గెట్ అనే ఒక డైరెక్టరీ ఉంది. ఏ వార్ ఫైల్ వచ్చింది చూడండి,
MyWeb 8.2.0 డాట్ వార్ ఫైల్ జనరేట్ అయింది. ఫైనల్ గా బిల్డ్. సో ఇప్పుడు మీరు ఎల్ఎస్ కొడితే అందరు టార్గెట్ డైరెక్టరీలోకి వెళ్తే సిడి స్పేస్ టార్గెట్ లోకి వెళ్తే ఎల్ఎస్ కొడితే చూడండి, ఇందాక ఇది ఒకటే ఉందండి, సోనార్ అని ఒకటే ఉంది, అది కూడా పోయింది. సో ఇది వార్ ఫైల్. ఇది ఈ వార్ ఫైల్ మనం ఎక్కడికి తీసుకెళ్లి కాపీ చేయాలి? టామ్క్యాట్ ఇన్స్టెన్స్ ఇంకొక ఇన్స్టెన్స్ తీసుకోవాలి, ఇంకోటి తీసుకొని ఈ వార్ ఫైల్ ని కాపీ చేయాలి. అప్పుడు కాపీ చేస్తే మన అప్లికేషన్ ఎండ్ యూజర్కి వెళ్తుంది. సో ఇది గైస్ మీకు మ్యావెన్. క్లియర్? మ్యావెన్ దాకా వచ్చాం, సెకండ్ స్టేజ్ దాకా వచ్చాం. రేపు థర్డ్ స్టేజ్కి వెళ్తాం, మ్యావెన్ టామ్క్యాట్కి వెళ్తాం. సో రేపు మీకు ఆటోమేషన్ ప్రాజెక్ట్ నంబర్ 1 వస్తుంది. సారీ, ఆటోమేషన్ కాదు, మాన్యువల్ ప్రాజెక్ట్ 1 వస్తుంది. ఇంక వెళ్ళిపోతున్నాం, బండి కొంచెం స్పీడ్ అప్ అవుతుందండి, AWS కాబట్టి. ఓకేనా? ఇది మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఎనీ క్వరీస్ గైస్ టుడే క్లాస్ లో? ఆల్ ఆఫ్ యూ. సార్ ఇందాక మనం సిడి టార్గెట్ కొడితే ఎల్ఎస్ కొడితే మనకి ఇవన్నీ రాలేదు కదా, ఒకటే వచ్చింది. సో ఇప్పుడు అన్ని వచ్చాయి, ఇవన్నీ రిలేటెడ్ టు వార్ ఫైల్స్ సంబంధించినవా? ఇవన్నీ రిలేటెడ్ టు వార్ ఫైల్ కాదు, వార్ ఫైల్ రిలేటెడ్ ఇది ఒకటే, ఇది ఒకటే. మిగిలినవన్నీ ఏంటిది? మ్యావెన్ లైఫ్ సైకిల్ రన్ అవడం వల్ల వచ్చినాయి ఇవన్నీ. మ్యావెన్ లైఫ్ సైకిల్ రన్ అవడం వల్ల వచ్చినాయి. ఓకే సార్. సో ఓకే గైస్, ఇది